అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ కన్జ్యూమర్ రైట్స్ ఛానల్ ద్వారా మనం చర్చించే అంశం బంగారం కొనుగోలుదారుడు అంటే వినియోగదారుడు ఏ విధంగా సఫర్ అవుతున్నాడో దానికి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకుందాం. చాలామంది మధ్యతరగతి వ్యక్తులు బంగారం కొనుక్కోవాలి, పిల్లల పెళ్ళిళ్ళకి కానీ అవసరానికి కానీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒకేసారి బంగారం కొనుక్కోలేమని ఇన్స్టాల్మెంట్లో బంగారం కొనుక్కుందాం అనే ఉద్దేశంతో గోల్డ్ స్కీమ్స్లో డబ్బులు కడుతూ ఉంటారు. వారికి ఎటువంటి రక్షణ ఉంది? అసలు వారికి ఎటువంటి రక్షణ ఉంది? వినియోగదారుడికి అతను ఇచ్చిన ప్రామిస్ ప్రకారం, అంటే ఏదైతే జ్యువెలరీ షాప్ వాడు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం చేయకపోతే అతడు ఏ విధంగా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అనే అంశం మీద చర్చించుకుందాం. నిజంగా ఇది చాలా, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా గోల్డ్ స్కీము, మధ్యతరగతి కుటుంబాల్లో గోల్డ్ స్కీములు కడుతుంటారు. రేపొద్దున గోల్డ్ షాప్ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి చట్టపరమైన రక్షణ ఏమైనా ఉందా? వాళ్ళకి వీళ్ళకి ఉన్న మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఏమిటి? యాక్చువల్లీ ఇదన్నీ కాంట్రాక్ట్ యాక్ట్లోకి వస్తుంది. ఎందుకంటే గోల్డ్ స్కీమ్స్ కానీ గోల్డ్ షాప్స్ కానీ అన్నీ కూడా ప్రీ పర్చేసింగ్ కింద, అంటే ముందస్తు కొనుగోలు కింద చూపిస్తారు. రూల్ ప్రకారం ఏంటంటే ముందస్తు కొనుగోలు కింద చూపించిన ప్రతి దానికి ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఇద్దరికి కూడా కాంట్రాక్ట్ కింద ఒక అగ్రిమెంట్ ఉండాలి. కానీ గోల్డ్ షాపులన్నీ చేస్తున్న అగ్రిమెంట్ కాపీలు ఎవరికి ఇవ్వరు. కాపీ కంపల్సరీ అడిగి తీసుకోవాలి. ఎందుకంటే కన్జ్యూమర్ దగ్గర ఒక కాపీ ఉంచుకోవాలి. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినప్పుడు ఈ కేవైసీ మీరు ఇవ్వాలని అని చెప్పి తీసుకున్నప్పుడు ఈ అగ్రిమెంట్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళ తాలూకు కాపీ వీళ్ళ దగ్గర ఉంచుకోవాలి. సాధారణంగా జరిగే విషయం ఏంటంటే మధ్యతరగతి వ్యక్తులు సగంలో గోల్డ్ కట్టడం మానేయడమో, స్కీమ్ ఇన్స్టాల్మెంట్ కట్టడం మానేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మధ్యలో కట్టడం మానేయడం జరుగుతుందో వారు సంవత్సరం అయిపోయిన తర్వాత మా తాలూకా గోల్డ్ ఎంత వచ్చిందని అడిగితే మీరు మధ్యలో కట్టడం మానేశారు కాబట్టి మీకు గోల్డ్ ఇవ్వము, మీకు అమౌంటే రిఫండ్ చేస్తాం, అది అమౌంట్ కూడా ఇవ్వము, మీరు ఏదైనా కొత్త ఐటెం కొనుక్కుంటే ఆ అమౌంట్లోంచి ఈ అమౌంట్ డిడక్ట్ చేస్తామని సాధారణంగా వచ్చే కన్జ్యూమర్ తల కంప్లైంట్. అది చాలా తప్పు. ఆ ఒక్క విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే వారికి డబ్బులు కట్టారో ఇన్స్టాల్మెంట్ కింద, మీరు కట్టిన అమౌంట్కి వాళ్ళు ఆయా వాల్యూ, ఆ రోజుకి గోల్డ్ వాల్యూ ఎంత ఉందో, ఎందుకంటే వాళ్ళు ప్రీ పర్చేజ్డ్, అంటే ముందస్తుగా మీరు గోల్డ్ కొనుగోలు చేసినట్టే. అది బ్యాంక్ కాదు మీరు సేవింగ్ చేయడానికి, కేవలం ముందస్తుగా గోల్డ్ కొన్నారు కాబట్టి ఆ రోజుకి ఆ రేటుకి మీరు ఇచ్చిన డబ్బుకి ఎంతైతే గోల్డ్ ఉందో ఆ గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంచడమే. యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఎటువంటి డిపాజిట్లు కానీ ఎటువంటి చిట్స్ కానీ ఎవరో కట్టించుకోవడానికి వీలు లేదు రూల్ ప్రకారం. కానీ వీళ్ళు ప్రీ పర్చేజ్డ్ స్కీమ్ కింద పెట్టారు కాబట్టి ఏదైతే మీరు డబ్బు నగదు కట్టారో ఆ కట్టిన నగదుకి తప్పకుండా గోల్డ్ సేవ్ చేసి ఉంచాలి. మీరు ఎప్పుడు అడిగితే మీ టర్మ్ అయిపోయిన తర్వాత ఆ గోల్డ్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మీరు గోల్డ్ ఎక్కువ మొత్తంలో కొనలేరు కాబట్టి తక్కువ మొత్తంలో కొనుక్కున్నారు. అది గ్రామ్ అవ్వచ్చు, 100 గ్రాములు అవ్వచ్చు. కాబట్టి ఆ ఏదైతే మీరు గోల్డ్ కొన్నారో ఆ కొన్న గోల్డ్ని తప్పకుండా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ జ్యువెలరీ షాప్ కూడా ఇవ్వనండి, మీరు స్కీమ్ మధ్యలో కట్టి మానేశారు కాబట్టి మీకు అమౌంట్ రిఫండ్ కూడా ఉండదు, మీరు మా దగ్గర కొత్త ఐటెం కొనుక్కుంటే మీకు ఇస్తాం, లేదు మీరు మాకు సగంలో కట్టి ఆపేశారు కాబట్టి మీకు ఇంత కట్ చేసుకొని ఇస్తామని అంటే కంపల్సరిగా మీరు వినియోగదారుల ఫారం వినియోగదారుల ఫారంను ఆశ్రయించవచ్చు. మీకు తప్పక న్యాయం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్తో కూడా వస్తుంది అమౌంట్. ఎందుకంటే ఇది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది. యాజ్ పర్ గోల్డ్ ఆర్బీఐ రెగ్యులేషన్ ప్రకారం ఒక గోల్డ్ షాపు గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయంటే దానికి చాలా రెగ్యులేషన్స్. ఎందుకంటే ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి, లోకల్ బాడీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, కలెక్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే వీళ్ళ తాలూకా కన్జ్యూమర్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేయాలి. కానీ ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుందనేది మనం తరతర విషయాలు చూసుకోవచ్చు. రీసెంట్గా అయితే మాత్రం మేము ఒక కేసు చేసాం. ఆ కేసులో వినియోగదారుడికి న్యాయం చేకూరే విధంగా మాత్రం మనం దగ్గర 25 లక్షల రూపాయలు గోల్డ్ వినియోగదారుడికి వచ్చే విధంగా ఈ కన్జ్యూమర్ రైట్స్ ద్వారా చేయడం జరిగింది. కాబట్టి వినియోగదారులు అందరూ తప్పకుండా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఈ గోల్డ్ స్కీములు కట్టి మోసపోయామనే బాధ ఉండకూడదు. గోల్డ్ స్కీమ్స్ కానీ ఏది ఇతరత్ర కట్టినా సరే దాని మీద మీరు మధ్యంతరంలో ఆపేసినా సరే మీ అమౌంట్ రిఫండ్ అనేది తీసుకోవచ్చు. మీ కట్టిన అమౌంట్
ఇంట్రెస్ట్తో కలిపి తీసుకోవచ్చు, లేదా తక్కువ కాకుండా తీసుకోవచ్చు. లేదా గోల్డ్ స్కీము మీరు ఏదైతే గోల్డ్ ఉన్నారో ఆ వర్త్ ఆఫ్ గోల్డ్ కూడా తీసుకోవచ్చు. లేదా మీరు ఇతరత్ర వాళ్ళు ప్రామిస్ చేసిన ప్రకారం తీసుకోవచ్చు ఫుల్ కట్టిన. ఎందుకంటే గోల్డ్ స్కీమ్స్ బాగా లాభపడి ఎక్కడంటే మధ్యతరగతి వ్యక్తులు కట్టిన డబ్బుల్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టుకొని మధ్యలో ఆపేసిన తర్వాత వారికి కట్టిన అమౌంట్లో తగ్గించడమో లేకపోతే కంపల్సరీగా ఇంకో ఐటెం ఏదో కొనమని ఫోర్స్ చేయడం చేస్తున్నారు. అంటే ఫోర్స్ కూడా చేయడానికి వీలు లేదు. కన్జ్యూమర్ కోర్టు మీ అందరికీ రక్షణ కల్పిస్తుంది. కాబట్టి కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయిస్తే మాత్రం మీకు తప్పక న్యాయం జరుగుతుందని తెలియజేసుకుందాం.